మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలోని సినిమా రోడ్లో చిన్న మార్కెట్ సెంటర్లో ఉన్నామన్నమాట. అయితే చేతి వృత్తుల్లో ప్రధానంగా చెప్పుకునేది వెదురు కర్రలతో చేసే ఉత్పత్తులు. అయితే వీటికి చాలా ప్రత్యేకత ఉంది. వెదురు కర్రలతో చేసే అనేక ఉత్పత్తుల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ చేతి వెదురు కర్రలతో చేసే ఉత్పత్తులకు పెట్టింది పేరని చెప్పుకోవాలి. రకరకాల ఉత్పత్తులు వీళ్ళ చేతుల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ వీళ్ళు చేతితో తయారు చేసిన ఉత్పత్తులే అనమాట. అసలు వెదురు కర్రలతో ఏ ఉత్పత్తులు తయారు చేస్తారు, వాటికి ఎంత డిమాండ్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే గతంతో పోల్చుకుంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి వాడకం అనేది చాలామంది తగ్గించేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు వీటి వాడకం అనేది పెరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అమ్మ, వెదురు బొంగులతో అనేక రకాల ఉత్పత్తులు చేస్తారు కదా, అసలు వెదురు బొంగులతో ఏమేమి చేస్తారు? అన్ని రకాలు చేస్తామండి. బుట్టలు, చేటలు, తట్టలు, అన్ని చేపలు అన్ని చేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ రోలింగ్ మ్యాట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుందేమో కదా. ఉంటుందండి. రోలింగ్ ఎక్కువగా కొంటూ ఉంటారు. ఎక్కువ కొంటారు. ఇంకా ఏమేమి తయారు చేస్తారు? ఎండాకాలం అయితే ఇవే చేస్తామండి. తట్టలు, బుట్టలు కూడా పెళ్ళికి గట్ట మరి ఇవన్నీ పట్టుకెళ్తారండి. చేపలు చేపలు కాదు, ఈ రోలింగ్ మ్యాట్స్ లాంటివి రోలింగ్ మ్యాట్ కాదు, బుట్టలు నిశ్చితార్థానికి గట్ట పట్టుకెళ్ళి అన్ని గంపలవి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. పట్టుకెళ్తారండి. ఎలా ఉంటదమ్మా ఈ బిజినెస్? ఎలా ఉంటది? బాగానే ఉంటుందండి. కొద్దిగా రోజుకి ఒకలాగా ఉంటుంది, చెప్పలేం కదా. మరి ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు లేదో తెలీదు. ఎండ పెళ్ళిళ్ళ సీజన్లో మట్టుగా బాగుంటుంది. పెళ్లిళ్ళ సీజన్ లో బాగుంటుంది అండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా ఇది? మా పూర్వం కానించినండి, మేమే కాదు మా వాళ్ళందరూ మీ తాతల టైం నుంచి ఇక్కడే. ఈ రోలింగ్ మ్యాట్స్ ఖరీదు అనేది ఏ విధంగా ఉంటుంది? 40 రూపాయలు ఉంటుందండి అడుగు. అడుగు 40 ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా ఈ ఎండని ఆపడానికి వాటికి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అలాగే రోలింగ్ మీటర్ వచ్చింది అనుకోండి, దానికి మళ్ళీ క్యాత్ వేస్తామండి. క్లాత్ వేస్తారు ఇలాగా. వెదురు బొంగులతో అల్లిన తర్వాత దానికి క్యాత్ వేస్తామండి. పెయింట్ అది వేసి తయారు చేసి ఇస్తామండి. తాళ్ళు అవి వస్తాయి లాక్కుని పైకి కిందకి వెళ్ళటానికి. అదండి. అంటే మీకు సైజ్ చెప్తే మీరు చేసిస్తారా, లేదంటే ఇంటికి వచ్చి సైజు కొలతలు తీసుకుంటారా? కొలతలు తీసుకుంటాం, ఇంటికి వచ్చి కొలతలు తీసుకుంటామండి. నప్పవు లేకపోతే కొలతలు తీసుకోవాలండి. అట్లకి వెళ్ళాలి. అలాగంటారు. ఎలా ఉంటుందమ్మా అంటే దాని మన్నికి ఎలా ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుందండి. 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ ఒకవేళ క్యాత్ పోయినా పేళ్ళు లోపల ఉంటాయి కదా, మళ్ళీ కొత్తది క్యాత్ వేసుకోవచ్చు అండి. దాన్ని కొత్త క్లాత్ వేసుకోవచ్చు. క్లాత్ చిరిగిపోతాయి. 5 సంవత్సరాల వరకు అయితే అది ఉంటుంది. అలాగా. తాళ్ళు అవి కడతారు కదా గట్టిగా, దానికి అల్లి తాళ్ళు లైలన్ తాళ్ళు వేస్తామండి. మా అస్సాం నుంచి వస్తాయండి. మాకు అక్కడ తెచ్చుకుంటారండి. జగన్నాథపురం బ్రిడ్జి కాడ వాళ్ళు ఉన్నారు కదండి. అస్సాం నుంచి మీకు వెదురు కర్రలు అనేవి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర వస్తూ ఉంటాయి. వాళ్ళు తెచ్చుకుంటారు ఎక్కువ. వాళ్ళ దగ్గర మేము 50, 100 ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకుంటామండి. ఎంత పడుతుందమ్మా మీకు? మాకండి కర్ర సైజుని పెట్టండి. కొద్ది పెద్ద కర్ర ఉంది అనుకోండి 200, 250 గట్ట ఉంటుందండి. ఎప్పుడు ఉంటాయండి. సీజన్ ఏం కాదు, ఎప్పుడు ఉంటున్నాయండి. ఇన్నాళ్ళు అయితే గవర్నమెంట్ మామూలు కర్రలు ఇచ్చేవారు. అవి బాగుండి కాదండి, వంక టెంకర్లు ఉండేవి. ఇప్పుడు మా పని చేసినా బాగుండి అందంగా వచ్చేది కాదు. ఇప్పుడు అస్సాం కర్ర బాగుంటుందండి. అంటే ఇది వంపులు అవి లేకుండా తిన్నంగా అందంగా కనబడుతున్నాయి కూడా. బాగుంటుంది కర్ర. ఈ సీజన్లోనే బాగుంటుందండి. అంటే ఎండాకాలంలో ఈ రోలింగ్ మ్యాట్స్ కి సీజన్, తర్వాత పెళ్లిళ్ళకి కూడా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. పెళ్లిళ్ళ టైంలో బుట్టలు. ఎండాకాలమే సీజన్ అండి. ఏ పనికైనా సరే మా మేదర పనికి ఎండాకాలమే బాగా సీజన్. ఇంకా మీరు ఫ్రూట్స్ డెకరేట్ చేయడానికి వాటికి బుట్టలు అవి అల్లుతూ ఉంటారు కదా. ఫ్రూట్స్కి అయ్యే ఫ్రూట్స్కి గిఫ్ట్ ప్యాక్ పర్పస్ బుట్టలు అవి చేస్తూ ఉంటాం. అవి మేము పైనుంచి తెచ్చుకోవడం అండి. మేము చేయమని అవి అస్సాం నుంచి వస్తాయంట. హైదరాబాద్లోకి వస్తాయి. హైదరాబాద్ నుంచి ప్యాక్ తెచ్చుకుని ఇక్కడ పెట్టి అమ్ముతామంట. అది పెళ్ళిళ్ళకి. ఈ పనిలో అంటే కష్టం ఏ విధంగా ఉంటుందమ్మా? ఇది ఇలా ముక్కలుగా తీయడం ఇదంతా కష్టమేనండి. కష్టమండి. మరి కుర్చీ పని అంటే బేగా రావండి. మరి అది మాకు అలవాటు కాబట్టి సరిపోయింది. కానీ అలవాటు లేనికైతే అసలు పని చేయదండి. రోజులో ఎంతసేపు పని చేస్తుంటారు? పొద్దుల్ల చేస్తామండి. ఉదయం 8, 9 గంటల కానించి రాత్రి 9 గంటల వరకు చేస్తామండి పని. మొత్తానికి ఈ పని అయితే లాభసాటిగానే ఉంది. ఏదో అలాగా ఇంకా లాభం లేకుండా నష్టం లేకుండా ఇంకా అలాగా మర్చిపోలేం కదా. అంతే. సో చూసారు కదా, వెదురు కర్రలతో అనేక ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉంటారు. చేతి ఉత్పత్తులు అనేవి ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా డెకరేషన్ పర్పస్ వాడే బుట్టలు కానివ్వండి, పెళ్లిళ్ళ సీజన్లో ఎక్కువగా బిజినెస్ ఉంటుందంటూ చెబుతున్నారు. అలాగే ఎండాకాలంలో
రోలింగ్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఎండ కానీ లేదంటే వర్షం వచ్చినప్పుడు కానీ అది ఎదురుగా రాకుండా ఆ వేడిని తగ్గించడానికి కూడా ఈ రోలింగ్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రోలింగ్ మ్యాట్స్కి కూడా సమ్మర్ అనేది మంచి డిమాండ్ అనమాట. మేదర పనికి అయితే సమ్మర్ చాలా మంచి టైం అనే చెప్పుకోవాలి. లాభం కూడా లాభసాటిగానే ఉంటుందంటూ చెబుతున్నారు. ఇంతకుముందు వెదురు బొంగులు అనేవి గవర్నమెంట్ దగ్గర కొనుక్కునేవారు, కానీ అవి క్వాలిటీ బాగోకపోవడంతో అస్సాం నుంచి దిగుమతి చేసుకున్న ఈ కర్రల్ని వీళ్ళు కొంటూ ఉంటారు. అంటే దాని లావు సైజుని బట్టి కూడా వీటికి రేట్ అనేది ఉంటుందటండి. అలాగే వీటితో అనేక రకాల ఉత్పత్తులను అయితే తయారు చేస్తారు. ఇవన్నీ కూడా లోకల్గా కూడా సేల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడి నుంచి చేస్తూ ఉంటారంట. వీళ్ళ తాతల కాలం నుంచి కూడా ఈ చేతి వృత్తులను అనేది వీళ్ళు ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ బిజినెస్ లాభసాటిగానే ఉందంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.